విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మరి సెప్టెంబర్ 28 ఆదివారం మహాచండి అమ్మవారి పూజ మనసారా గనక మనం భక్తితో చేస్తే చక్కటి సఫలత మనకు లభిస్తుంది. శ్రీ మహాదేవి చండీ పూజని ఈ యొక్క శక్తి సాధన, భయాలను తొలగించి శత్రువుల నుంచి రక్షణ ఇచ్చి జీవితంలో విజయాన్ని ప్రసాదించేటువంటి అత్యంత శక్తివైనటువంటి పూజల్లో ఈ చండీ పూజ ఒకటి. మరి ఈ పూజకు సంబంధించి ఇంకొన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజకు ముందు ఉపవాసం కానీ లఘు భోజనం కానీ చేసుకుని ఇంటిని శుభ్రపరచుకుని స్థలంలో గోమయంతో అలికి కుంకుమ రంగవల్లులతోటి అక్కడ మనం అలంకరించుకొని అమ్మవారి విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకొని కలశాన్ని ఉంచుకొని దీపాలు వెలిగించి గంధము, కుంకుమ, పసుపు, అక్షంతలు, పువ్వులు ఇవన్నీ కూడా మనం సమర్పించుకోవాలి. దుర్గా సప్తశతి, అర్గళా స్తోత్రము, కీలక స్తోత్రము, మహిషాసుర మర్దిని స్తోత్రము లాంటివి పఠనం చేసుకొని విశేష ఫలితాలని వచ్చేటువంటి స్తోత్రాలను మీరు పఠించుకోవడం ద్వారా చక్కటి ఫలితం ఉంటుంది. నైవేద్యంగా తీయని పదార్థాలు, పులిహోర, చలివిడి సమర్పించడం శుభప్రదం. అమ్మవారిని రక్తవర్ణ కంచుకం లేదా ఎరుపు రంగు, నారింజ రంగు వస్త్రాలతో అలంకరించాలి. ఆభరణాలతో, పసిడి వర్ణపు పూల దండలతో అలంకరించుకోవాలి. సింహ వాహనాన్ని ప్రతీకార రూపంగా ఉంచితే మరింత శక్తివంతంగా ఉంటుంది. అలాగే ఎరుపు రంగు జపా పుష్పాలు, గులాబీ, చామంతి, ఆకుపచ్చ తోరణాలు, ఎరుపు రంగు పువ్వులు అన్నీ కూడా చండీ పూజకు అత్యంత శ్రేష్టమైనవి. మరి భక్తులు కూడా ఎరుపు రంగు కానీ కుంకుమ రంగు కానీ వస్త్రాలు ధరించడం శుభప్రదం. అలాగే పురుషులైతే ఎరుపు రంగు, తెలుపు రంగు ధోవతి, కండువా లాంటివి ధరించండి. శుచి పాటించండి. మనస్సు కానీ శరీరం కానీ పవిత్రంగా ఉండాలి. పూజలో ఆవేశం లేకుండా ప్రశాంతంగా చేయాలి. సప్తసతి పారాయణ సమయంలో ప్రతి అధ్యాయంలో నైవేద్యం సమర్పించాలి. పూజ తర్వాత భోజనాన్ని బంధుమిత్రులతో పంచుకోవాలి. దాన ధర్మాలు, అన్నదానం చేస్తే పూజ ఫలితాలు మరింతగా వృద్ధిస్తాయి. మరి శత్రువుల నాశనము, అడ్డంకుల్ని తొలగించేటువంటి ఈ అమ్మవారి చండీ పూజను చేయడంతో మనకి ధైర్యము, పరాక్రమము, శక్తి పెరుగుతాయి. వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో విజయాలు లభిస్తాయి. కష్టాలు, వ్యాధులు, దుష్టశక్తులు, దాడులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం, ధన సమృద్ధి లభిస్తుంది. మరి మద్యపానం కానీ మాంసాహారం కానీ చేయకుండా, పూజలో నెగిటివ్ మాటలు, కోపం లేకుండా, అమ్మవారి ముందు అశ్రద్ధగా కూర్చోకుండా, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉండకుండా ఉండి జాగ్రత్తగా పూజ చేయాలి. బెల్లం పాయసం, పులిహోర, శనగపప్పు, వడలు, కొబ్బరిపాలు, తేనె సమర్పించుకోండి. నైవేద్యం కుటుంబ సభ్యులందరితో కలిసి పంచుకోండి. ఒకవేళ పూజలో మానవ తప్పిదంగా ఏదైనా అపశృతి జరిగిన మంత్రం కానీ, దీపం పడిపోవడం కానీ, ఆరిపోవడం కానీ, లేదా నైవేద్యము పూలు కింద పడడం కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు దుర్గా స్తోత్రాన్ని మళ్ళీ ఒకసారి చదువుకొని అమ్మ క్షమాపణ ఇవ్వండి, ఓం చాముండాయ విచ్చి అనే మంత్రాన్ని 20 సార్లు జపించుకుని కొత్త దీపాన్ని వెలిగించి ముందుగా గణపతికి అడ్డంకులు రాకుండా ఉండేందుకు నమస్కారం చేసుకుని తర్వాత కొత్త దీపాన్ని వెలిగించి కొత్త పూలు కానీ నైవేద్యం కానీ అన్ని పెట్టి తిరిగి మళ్ళీ మనం పూజ కొనసాగించుకోవాలి. మరి మహాచండీదేవి పూజ భక్తి నియమాలతో చేసే వాళ్లకు జీవితంలో ఎన్నో కష్టాలు తొలగిపోతాయి. శత్రు భయం, భూత బాధలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు తగ్గి ధైర్యము, శక్తి, విజయం లభిస్తాయి. పూజలో ప్రధానమైంది భక్తి, పవిత్రత, సమర్పణ భావం. వీటితో చేసిన పూజ ఎప్పటికీ వ్యర్థం కాదు. మరి మీ అందరూ కూడా ఈ చండీదేవి యొక్క పూజ చేసుకొని ఎంతో ధైర్యంతో, బలంతో మీరు శత్రు భయాన్ని, భూత బాధల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకొని ధైర్యాన్ని పొందుతారని, విజయాలు మీకు సిద్ధించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు.